Hi dear students, welcome to Sri Venkateshwara College, Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester, auditing paper. Explain the topic, audit memorandum అనగానేమి, దాని యొక్క ప్రయోజనాలు. మెమోరండం అండ్ అడ్వాంటేజెస్. మెమోరండం అండ్ అడ్వాంటేజెస్. ఆడిట్ తన నియమాపకమును అంగీకరించే ముందు, ఆడిట్ అనేది తన నియమాపకమును అందించే ముందు ఏదైతే ఉంటుందో, ఆడిట్ నియమాపకం అందించే ముందు అంగీకరించే ముందు ఒక సంస్థ యాజమాన్యం నుండి తాను చేయవలసిన ఆడిట్ గురించి కొన్ని అంశములపై సమాచారంను స్వీకరించవలెను. తన విధులు, పారితోషికము, అంతర్గత తనిఖీ, ఆడిట్ చేయవలసిన అంశములు మొదలగు విషయాల గురించి ఆడిటర్ యాజమాన్యంతో చర్చలు జరపవలెను. అంతేకాదు, ఆడిటర్ తన నియమాపకం జరిగిన వెంటనే తన క్లయింట్తో సంప్రదింపులు జరిపి, తన క్లయింట్ ఎవరైతే ఉంటారో తనతో సంప్రదింపులు జరిపి సేకరించిన సమాచారాన్ని అధికారులతో ఆడిటర్ తన నియమాపకం జరిగిన వెంటనే తన క్లయింట్తో సంప్రదింపులు జరిపి స్వీకరించిన సమాచారాన్ని అధికారులతో చర్చలు జరిపి స్వీకరించిన సమాచారాన్ని ఒక పట్టీ రూపంలో రూపొందుపరుచుకొను. ఆ పట్టిని ఆడిట్ మెమోరండం అంటారు. సంబంధించిన షరతులన్నీ అందుబాటులో ఉంటాయి. ఆడిట్ మెమోరండంతో ఈ క్రింది అంశములను పొందుపరచవలెను. సంస్థ యాజమాన్యమును నియంత్రణ, అంతర్గత వ్యవస్థ, విధానము. ఇక్కడ సంస్థ అనేది యాజమాన్యపు అంటే ప్రిన్సిపల్స్, ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్స్, కంట్రోలింగ్, అంతర్గత అంటే ఇంటర్నల్ ఆర్గనైజ్ విధానం, ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్, ఇంటర్నల్ అంటే అంతర్గత. సంస్థ యాజమాన్యపు నియంత్రణ, అంతర్గత వ్యవస్థ, విధానము. సెకండ్ వన్ వచ్చేసరికి సంస్థ ఉత్పత్తి చేసే వస్తువులు, ముడి పదార్థాలు, వాటి ధరలు, ఉత్పత్తి సదుపాయాలు, కర్మాగారం, కార్యాలయం నెలకొని ఉన్న స్థలాలు,
ఉత్పత్తి సదుపాయాలు, కర్మాగారం, కార్యాలయం నెలకొని ఉన్న స్థలాలు. అలాగే మార్కెట్లు, వ్యాపార ప్రకటన విధానము మొదలైనవి. మార్కెట్లు, వ్యాపార ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్, బిజినెస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ విధానము మొదలైనవి అని చెప్పచ్చు. ఆడిట్ మెమోరండం ప్రయోజనాలు అంటే అడ్వాంటేజెస్. ఆడిట్ మెమోరండం అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 టైప్స్ ఏంటంటే ఆడిట్ సాఫీగా సమర్థవంతంగా కొనసాగుతుంది. ఆడిట్ అనేది సాఫీగా సమర్థవంతంగా కొనసాగడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్, ఆడిట్ సిబ్బంది నిర్దేశిక సూత్రాలు తేలికగా పొందుపరచవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఆడిట్ సిబ్బంది నిర్దేశిక సూత్రాలు అనేవి తేలికగా రూపొందించవచ్చును. థర్డ్ వన్, సరైన సమాచారమును అందిస్తే ఆడిట్ తయారు చేసి క్లయింట్కు సమర్పించవచ్చును. ఆడిట్ పూర్తి అయిన తరువాత ఆడిట్కు సంబంధించిన ఏ అంశం మీద పైన అనుమానం వస్తే దానిని నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మీకు ఆడిట్ మాన్యువల్స్ ఆడిట్ తన సీనియర్ జూనియర్ గుమస్తాలతో సంప్రదించి ఆడిటర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే తన సీనియర్స్ని, తన పై అధికారులు, సీనియర్స్ అంటే మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తన సీనియర్ జూనియర్ గుమస్తాలతో సంప్రదించి ఆడిట్ జరపడానికి అనుసరించవలసిన పద్ధతిని ఏం చేస్తాడంటే తను ఆది నుంచి తదు వరకు అనుసరించవలసిన పద్ధతిని ఆది నుంచి తుది వరకు కూడా ప్రామాణికంగా వ్రాసి ఉంచితే దానిని ఆడిట్ మాన్యువల్స్ అంటారు. దీన్నే ఆడిట్ మార్గదర్శి అని కూడా అంటారు. ఆడిట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ ఆడిట్ సిబ్బంది ఆడిట్ చేయడంలో మంచి అనుభవాన్ని పొందుతారు. ఖాతా పుస్తకాలను పరీక్షించడంలోనూ, వాచింగ్ చేయడంలోనూ వారు తమ అనుభవాలను పరిష్కరించుకొని కొన్ని ప్రమాణాలను పాటిస్తారు. అటువంటి ప్రమాణాలను మాన్యువల్స్ రూపంలో వ్రాసి ఉంచుతారు. ఒక్కొక్క ఆడిట్ సంస్థకు ఒక ప్రత్యేక మాన్యువల్స్ ఉంటుంది. ఆడిట్ సిబ్బంది తాము చేసే ప్రతి ఆడిట్ కూడా మాన్యువల్స్ నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఆదేశించిన సూత్రాలకు అనుగుణంగా వివరించిన క్రమంలో జరుపుతారు. అందువల్ల ఆడిట్ లోపరహితంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఇక్కడ ఆడిట్ ఫైల్కి వచ్చేసరికి ఆడిట్ ఫైళ్ళు అంటే ఈ సమాచారాన్ని అంతా ఒక రికార్డ్ రూపంలో, ఫైల్స్ రూపంలో పొందుపరచడం అనేది జరుగుతుంది. అంటే
ఆడిట్ చేసే ప్రతి సంస్థకు కూడా ప్రత్యేకంగా ఒక ఆడిట్ ఫైల్ను ఏర్పరచుకోవలను. తనకు అవసరం అనుకున్నప్పుడు సంస్థ గురించిన విషయాలను తెలుసుకొనుటకు ఈ ఫైల్ ఉపయోగపడును. ఇందులో ఉండే అంశాలు ఆడిట్ చేసే సంస్థకు వర్తించే నిబంధనలు, వ్యాపార వ్యవస్థ వివరాలు, థర్డ్ వన్ సిబ్బందికి జారీ చేసిన ఆదేశాలు, 4 క్లయింట్కు ఇతర సంస్థలకు మధ్య ఉన్న ఒప్పందాలు వివరాలు, 5 పుస్తకాలు రిజిస్టర్ల జాబితా, వాటి నిర్వహించే వ్యక్తుల వివరాలు, 6th వన్ ముగింపు లెక్కలు సంబంధించిన అంశాలు వివరాలు. ముగింపు లెక్కలకు సంబంధించిన అంశాలు వివరాలు. 7th వన్ అంతర్గత నియంత్రణ వివరాలు. 8 బ్యాంక్ నిల్వల సమన్వయాలు. 9 ఆడిట్ కార్యక్రమం మొదలైనవి. ఇక్కడ ఆడిట్ పుస్తకాలకు వచ్చేసరికి ఆడిట్ పుస్తకాలు అనేవి ఏం చేస్తాయంటే ఆడిటర్ తాను చేసే ప్రతి ఆడిటర్కు ప్రత్యేక నోట్ పుస్తకము పెట్టును. ప్రత్యేక నోట్ పుస్తకం అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతి ఆడిట్ చేసేటప్పుడు గమనించిన ముఖ్య విషయాలను, ఆడిట్ పని ఎంతవరకు చేసినది వ్రాసే పుస్తకాన్ని ఆడిట్ నోట్ పుస్తకం అంటారు. ఆడిట్ చేయుచున్నప్పుడు ఆడిట్ గుమస్తాలకు అనేక సందేహాలు కలుగుతాయి. సమస్యలు ఎదురవుతాయి అనే కొత్త అంశాల గురించి సీనియర్ ఆడిటర్తో సంప్రదించవలసి ఉంటుంది. కాబట్టి ఆడిటర్కు సంబంధించిన ముఖ్య అంశాలు, పొందిన వివరణలు మొదలైన వాటిని ఆడిట్ నోట్ పుస్తకంలో వ్రాయుదురు. ఆడిట్ పని కాగితాలు. ఆడిట్ చేయు సమయంలో అనేక పత్రాలు, ఖాతా పుస్తకాలు, ఇతర ముఖ్య కాగితాలు ఆడిటర్ ఆధీనంలో ఉంటాయి. వాటి నుండి వ్రాసుకున్న కాగితాలను ఆడిట్ పని కాగితాలు అంటారు. నగదు అమ్మకాలపై అంతర్గత తనిఖీ. నగదు అమ్మకాలలో మోసాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొంత సరుకు అమ్మి పుస్తకాలలో వ్రాయకుండా వసూలైన నగదును అపహరించడం జరుగుతుంది. అందుచేత నగదు అమ్మకాల విషయంలో అంతర్గతమైన తనిఖీ పటిష్టంగా ఉండేటట్లు చూడవలెను. నగదు అమ్మకాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ వన్ కౌంటర్ వద్ద అమ్మకాలు. సెకండ్ వన్ ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా అమ్మకాలు. థర్డ్ వన్ పోస్ట్ ద్వారా అమ్మకాలు.
కౌంటర్ వద్ద అమ్మకాలు, ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా అమ్మకాలు, పోస్ట్ ద్వారా అమ్మకాలు. కౌంటర్ ద్వారా అమ్మకాలు అనేవి ప్రతి కౌంటర్లోనూ దానికి సంబంధించిన అమ్మకాలను చూచుటకు వేరెవ్వరూ కూడా అమ్మకందారులను నియమించవలను. ఎక్కువ మంది అమ్మకందారులు ఉన్న ఎడల వారిని గుర్తించడానికి వీలుగా ప్రతి ఒక్కరికి ఒక నెంబరును కేటాయించవలను. అలాగే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కౌంటర్ల వద్ద అమ్మకాలు అనేవి, ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా అమ్మకాలు అనేవి, పోస్టుల ద్వారా అమ్మకాలు అనేవి ఎలా ఉండడం జరుగుతున్నాయంటే, ఇక్కడ కౌంటర్ అమ్మకాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ కౌంటర్ అమ్మకాలు అనేవి కొన్ని వ్యాపార సంస్థల్లో ఈ కౌంటర్ అమ్మకాలు అనేవి ఎలా ఉంటాయంటే, ప్రతి కౌంటర్లోనూ దానికి సంబంధించిన అమ్మకాలను చూచుటకు వేరు అమ్మకందారులు అనే వాళ్ళను నియమించవలను. అంటే ప్రతి కౌంటర్లోనూ కూడా అమ్మకాలు అనేవి ఎలా ఉన్నాయని చెప్పేసి చూచుటకు వేరు అమ్మకందారులు అనే వాళ్ళను నియమించుకుంటూ ఉండవలను. ఎక్కువ మంది అమ్మకందారులు ఉన్న ఎడల వారిని గుర్తించడానికి వీలుగా ప్రతి ఒక్కరిని ఒక నెంబర్ అనేది కేటాయించుకోవలను. అలాగే ప్రతి అమ్మకందారు ఖాళీ నగదు బిల్లు పుస్తకాలను ఇవ్వవలెను. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పడం అనేది, ప్రతి అమ్మకందారుడు కూడా ఒక ఖాళీ నగదు బిల్లు అనేది ఏదైతే ఉంటుందో పుస్తకాలను ఇవ్వవలెనని చెప్పడం జరిగింది. వాటికి వరుస నెంబర్లు ఉండవలను. అమ్మకందారుడు సరుకును అమ్మినప్పుడు నగదు బిల్లును అంటే 4 కాపీలు తయారు చేయవలను. నగదు బిల్లును 4 కాపీలు అనేవి తయారు చేయవలను. వీటిలో ఒక కాపీని అమ్మకందారుడు ఉంచుకొని మిగతా 3 కాపీలను కొనుగోలుదారుడుకు ఇవ్వవలెను. వీటిలో అంటే కొనుగోలుదారు 2 కాపీలను గేట్ కీపర్కి, ఇక్కడ వీటిలో కాపీని అమ్మకందారుడు ఉంచుకొని ఏం చేస్తున్నాడు, మిగతా 3 కాపీలను కూడా కొనుగోలుదారుకి ఇచ్చేస్తున్నాడు. కొనుగోలుదారుడు ఎవడైతే ఉంటాడో కొనుగోలుదారుడు ఆ 3 కాపీలను కూడా ఆ 3 కాపీలను షరఫుకు ఇచ్చిన నగదు చెల్లించవలెను. ఈ షరఫ్ ఏదైతే ఉంటుందో ఇచ్చిన నగదు చెల్లించినది. రబ్బర్ స్టాంప్ వేయవలెను. వీటిలో ఒక కాపీని తన దగ్గర ఉంచుకొని మిగతా 2 కాపీలను కొనుగోలుదారుడికి ఇవ్వవలెను. కొనుగోలుదారుడు ఆ 2 కాపీలను గేట్ కీపర్కి ఇవ్వవలెను. గేట్ కీపర్ దాని ప్రకారం సరుకును కొనుగోలుదారుడుకు అందజేసి ఆ 2 కాపీలను కంపెనీ తన దగ్గర ఉంచుకొని 2వ కాపీని కొనుగోలుదారుడికి తిరిగి ఇవ్వవలెను. అమ్మకాల వల్ల వసూలైన నగదు మొత్తాలను ప్రతిరోజు బ్యాంక్లో డిపాజిట్ చేయవలెను. అమ్మకాలు ముగిసిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మకందారుడు, షరబ్, గేట్ కీపర్ విడివిడిగా అమ్మకాల స్టేట్మెంట్లు తయారు చేసి వాటిని ఒక బాధ్యత గల పై అధికారికి పంపవలెను. ఆ అధికారి వాటిని ఒకదానితో ఒకటి సరిచూసి
పరిశీలించవలెను. ఈ విధంగా ముగ్గురు వేరువేరు వ్యక్తుల ద్వారా అమ్మకాల వ్యవహారం జరిగిన ఎడల దాఖా చేయడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా అమ్మకాలు. కొన్ని పెద్ద వ్యాపార సంస్థలు అమ్మకాలు పెంచుటకు రావాల్సిన బాకీలను రుణగ్రస్తుల నుండి వసూలు చేయుటకు ట్రావెలింగ్ ఏజెంట్లను నియమిస్తారు. వారు ఆర్డర్లను స్వీకరించి పార్టీల నుండి కొంత బయానా వసూలు చేసుకోవడం, పార్టీల నుండి కొంత బయానా కూడా వసూలు చేయదు. ఈ పద్ధతి అమ్మకాలకు ఈ క్రింది చర్యల ద్వారా పటిష్టమైన అంతర్గత తనిఖీ అమలు చేయవచ్చు. ఈ పద్ధతి అమ్మకాలు అంటే ముందుగానే వరుస నెంబర్లు ఏవైతే ఉంటాయో వరుస నెంబర్లు అనేవి చిత్తు రసీదు పుస్తకాలు ట్రావెలింగ్ ఏజెంట్లు ఇవ్వవలెను. వారు ఖాతాదారులు చిత్తు రసీదులు మాత్రమే ఇవ్వవలెను. తుది రసీదులను ప్రధాన కార్యాలయం వారే ఖాతాదారులకు పంపవలెను. నిర్ణీత వ్యవధిలో తుది రసీదులు ఏవైతే ఉంటాయో నిర్ణీత వ్యవధిలో తుది రసీదులను రాని ఎడల ఖాతాదారులు ప్రధాన కార్యాలయంలో నేరుగా ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపమని చెప్పవచ్చు. అంటే ఇక్కడ నిర్ణీత వ్యవధిలో తుది రసీదులు ఏవైతే ఉంటాయో మొదటగా వచ్చిన రసీదులు ఏవైతే ఉంటాయో రాని ఎడల ఖాతాదారులు ప్రధాన కార్యాలయంలో నేరుగా ఉత్తర ప్రత్యుత్తరాలని జరపమని చెప్పవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే కమిషన్ ఖర్చులు మొదలగు వాటిని మినహాయించకుండానే వసూలు చేసిన మొత్తం సొమ్మును ప్రధాన కార్యాలయంకు పంపవలెను. ట్రావెలింగ్ ఏజెంట్లకు సూచనలు ఇవ్వవలెనని కమిషన్ ఖర్చులు జీతాలను మొదలగు వాటిని చెక్కుల ద్వారా ప్రధాన కార్యాలయమే వారికి చెల్లించవలెనని. 5th వన్ ప్రధాన కార్యాలయం రుణగ్రస్తులు క్రమ పద్ధతిలో వారి ఖాతాల స్థితి గురించి తెలియజేయుటకు ఖాతా నివేదికలను పంపడం అవుతుంది. ఇక్కడ కమిషన్ ఏవైతే ఉంటే కమిషన్ ఖర్చులు కావచ్చు, జీతాలు మొదలైన వాటిని ద్వారా చెక్కు ద్వారా ప్రధాన కార్యాలయంకే వారికి చెల్లించవలను. 5th వన్ ప్రధాన కార్యాలయం రుణగ్రస్తులకు క్రమ పద్ధతిలో వారి ఖాతాల స్థితి గురించి తెలియజేయుటకు ఖాతా నివేదికలను పంపవలను. 6th వన్ వచ్చేసరికి బాకీలు చెల్లించని వారి పేర్ల జాబితాను ఎప్పటికప్పుడు ట్రావెలింగ్ ఏజెంట్లు ప్రధాన కార్యాలయంకు పంపవలను. అటువంటి వారి ఎడల ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ఏజెంట్లు క్రమ పద్ధతిలో తమ కార్యకలాపముల నివేదికను కార్యక్రమములను పంపేటట్లు సూచించవలెను. అట్టి నివేదికను ప్రత్యేక అధికారి చేత పరిశీలింపచేయను. పోస్ట్ ద్వారా అమ్మకాలను నమోదు చేయుటకు పోస్ట్ ద్వారా అమ్మకాలు అనేవి నమోదు చేయుటకు ఒక ప్రత్యేక రిజిస్టర్ అనేది నిర్వహించవలెను. పోస్ట్ ద్వారా అమ్మిన సరుకు తాలూకు నగదు వసూలైనప్పుడు
ఆ వివరాలను ఈ రిజిస్టర్లో నమోదు చేయవలను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రకమైన అమ్మకాలు ఏవైతే ఉంటాయో ఈ రకమైన అమ్మకాలకు సంబంధించి ఈ రకమైన అమ్మకాల వల్ల వసూలైన నగదును బ్యాంక్లో డిపాజిట్ చేయనప్పుడు ప్రత్యేకమైన జమ పుస్తకాలకు వాడవలను. వాపస్ వచ్చిన సరుకుల వివరములు ఈ రిజిస్టర్లోనే నమోదు చేయవలను. నగదు రాని అంశాలను ప్రత్యేకంగా తనిఖీ చేయవలను. ఖాతాదారుల నుండి ముందుగా వచ్చిన మొత్తాలను రిజిస్టర్లో బయానా అనే శీర్షిక క్రింద నమోదు చేయవలను. సంస్థకు వచ్చిన ఆర్డర్లను క్రమ పద్ధతిలో ఊహించవలను. వాటిని నగదు చిట్టాలో పోల్చి చూడవలను. రిజిస్టర్ తనిఖీ చేయుటకు గాను ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా ఒక బాధ్యత గల అధికారిని పురమాయించవలను. రిజిస్టర్ తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ఒక బాధ్యత గల అధికారిని పురమాయించవలను. అమ్మకాలపై వసూలు కావలసిన మొత్తాలను ఆ అధికారి చేత క్షుణ్ణంగా పరిశీలింపచేయవచ్చు. కొనుగోలు అంతర్గత తనిఖీ. సంస్థ పెద్దదైన ఎడల దానిలో గల అన్ని విభాగాలలో అవసరమయ్యే అన్ని రకాల సామాగ్రిని కొనుగోలు చేయుటకు ఒక ప్రత్యేక కొనుగోలు శాఖ ఉండవలెను. దాని ఒక అనుభవజ్ఞుడైన కొనుగోలు ప్రకారం ఉండవలెను. ఆ శాఖ అన్ని వస్తువులకు వారి వద్ద నుండి కొనుగోలు ఏర్పాటు చేస్తుంది. వివిధ శాఖాధిపతులు వారి శాఖలలోకి కావలసిన వస్తువులను వివరాలను కొనుగోలు అభ్యర్థన పత్రంలో రాసి దానిని కొనుగోలు శాఖకు పంపవలెను. ఆర్డర్ ముందుగానే సప్లైదారులు వాటిని ఆమోదించి వస్తువులను ఎప్పుడు పంపేది డెలివరీలోను కాగితాల ద్వారా కొనుగోలు శాఖను తెలియజేస్తాడు. స్టాక్ అనేది అందగానే ఆ సరుకు పూర్తి వివరాలు వచ్చే సరుకులను పుస్తకాల్లో రాయవలను. ఈ పుస్తకం స్టోర్ కీపర్ వద్ద ఉండను. సరుకు సప్లై చేయగానే ఇన్వాయిస్ వస్తుంది. ఆ ఇన్వాయిస్ను కొనుగోలు ఆర్డర్తో పోల్చి చూడవలెను. మరో గుమస్తా ఇన్వాయిస్లోని కూడికలను తీసివేతలను యాడింగ్ ఆర్ లెస్సింగ్ డిస్కౌంట్ తనిఖీ చేయవలెను. వచ్చిన ఇన్వాయిస్లను సరిచూసి తరువాత వాటిని వరుస నెంబర్లు వేసి కొనుగోలు చిట్టాలో రాయడానికి పంపవలెను. సప్లైదారులకు చెల్లించవలసిన మొత్తాన్ని బాధ్యత గల అధికారి చెక్కు జారీ చేసి పంపవలెను.
సరఫరా చేయబడిన వస్తువులు ఏ కారణం చేత అయినా వాపస్ చేయబడినచో అట్టి వాపసులను కొనుగోలు వాపస్ పుస్తకంలో వ్రాయవలను. సరఫరాదారులకు ఖర్చు పత్రంను పంపవలను. ఖర్చు పత్రం వివరాలను ఈ పుస్తకంలో నమోదు చేయవలను. పై విధంగా సరుకు కోసం ఆర్డర్ పెట్టింది, ఒకరు డెలివరీ తీసుకునేది, ఒకరు డబ్బు చెల్లించేది, మరొకరు అయినందువల్ల మోసం జరగడానికి అవకాశాలు తగ్గుతాయి. మోసం జరగడానికి అవకాశాలు అనేవి తగ్గుతాయి. వేతనాలు అంటే ఇక్కడ వేతనాలపై అంతర్గత తనిఖీ అనేది భారీ ఉత్పత్తి సంస్థల్లోనూ వ్యాపార సంస్థల్లోనూ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రొడక్షన్ ఆర్గనైజేషన్లో కావచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్లో కావచ్చు, అదర్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు. ఇక్కడ ఉత్పత్తి సంస్థల్లోనూ వ్యాపార సంస్థల్లోనూ ఇతర సంస్థల్లోనూ అధిక సంఖ్యలో కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వారి వేతనాల చెల్లింపు అనేక రకాలుగా ఉండవచ్చు. ఒకటి పని చేసిన కాలమును బట్టి, రెండోది తయారు చేసిన వస్తువులను బట్టి. భారీ సంస్థల్లో వేతనాలు చెల్లింపు విషయంలో అనేక అవకతవకలు, మోసాలు జరగడం వల్ల సర్వసాధారణమైన విషయం వేతనాల చెల్లింపులో క్రింది విధమైన మోసాలను, దోషాలను సంభవించే అవకాశాలు అనేవి కలవు. కార్మికులు పని చేయడానికి వేతనాలు చెల్లించినట్లు చూపించి నగదును అపహరించుట, లేని కార్మికులను ఉన్నట్లుగా చూపించి నగదు అపహరించుట, ఇటువంటి కార్మికులను అదృశ్య కార్మికులు అంటారు. కార్మికులు చెయ్యని పనికి వేతనాలు చెల్లించినట్లు చూపించి నగదు అపహరించుట. కార్మికులు చెయ్యని పనికి వేతనాలను చెల్లించినట్లు చూపించి నగదును అపహరించుట. పైన చూపిన మోసాలను అరికట్టుటకు పైన చూపిన మోసాలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టుటకు కార్మికులు పనిచేయడానికి వేతనాలు చెల్లించి చూపించినట్లు అపహరించుట, కార్మికులు ఉన్నట్లుగా చూపించి నగదును అపహరించుట అనేది ఎలా ఉంటుందంటే, భారీ సంస్థలో చెల్లింపు విషయంలో అనేక అవకతవకలు, మోసాలు చేయడం సర్వసాధారణమైన విషయం. వేతనాలు చెల్లింపు విషయంలో ఏ విధమైన మోసాలు, దోషాలు సంభవించే అవకాశాలు కలవు. కార్మికులు పని చేయడానికి వేతనాలు చెల్లించినట్లు చూపించి నగదును అపహరించుట, లేని కార్మికులు ఎవరైతే ఉంటారో ఉన్నట్లుగా చూపించి నగదును అపహరించుట, ఇటువంటి కార్మికులను అదృశ్య కార్మికులు అంటారు. ఇటువంటి కార్మికులు ఏవైతే ఉంటాయో వాటిని అదృశ్య కార్మికులు అంటారు. అవి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వేతనాలను రికార్డు తయారు చేయుట, వేతనాలను పట్టిని తయారు చేయుట, వేతనాలను చెల్లించుట. అంటే ఈ పైన మోసాలను అరికట్టుటకు ఒక విశిష్టమైన అంతర్గత తనిఖీ విధానాన్ని రూపొందించవలను. అవి ఈ వేతనాలపై అంతర్గత తనిఖీ 3 దశలుగా కలిగి ఉంటుంది. ఇక్కడ ఆధార్ రికార్డు కూడా ఉండడం జరుగుతుంది.
అంటే ఈ వేతనాలను తయారు చేయడంలోని ఈ వేతనాల రికార్డ్ అనేది తయారు చేయటంలో ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టైం రికార్డులు ఏవైతే ఉంటాయో వేతనాల రికార్డును తయారు చేయడానికి ఒక టైం రికార్డ్ అనేది ఉండాలి. టైం రికార్డులు అనేవి ఉండాలి. అవి ఎలా ఉంటాయంటే, కాలాన్ని బట్టి వేతనాలు చెల్లించే కార్మికులందరికీ కూడా టైం రికార్డులు ఇవ్వగలరు. ఇతడు ఫ్యాక్టరీని విడిచిన సమయం, అతడు ఏ పని చేసినది, ఏ శాఖలో చేసినది అందులో రాయవలెను. వారంతానా వాటినన్నింటినీ సేకరించి కార్యాలయానికి పంపవలెను. ప్రతి కార్మికుడు వెచ్చించిన కాలాన్ని రికార్డ్ చేయుటకు చాలా పద్ధతులు కలవు. వాటిలో ముఖ్యమైనవి టైం రికార్డులు, గడియారాలు, టోకెన్లు, హాజరు కార్డులు. ఇక్కడ మీకు హాజరు కార్డులు, అలాగే టైం రికార్డులు, ఈ టోకెన్ల గురించి చెప్పుకున్నాం. ఈ టైం రికార్డర్లు అంటే ఏంటంటే, టైం రికార్డింగ్ గడియారాలు అనేవి ఏంటంటే, ఈ పద్ధతిలో ప్రతి కార్మికునకు ఒక రికార్డ్ కేటాయిస్తారు. ఈ రికార్డును నెంబర్ల వారీగా ఒక ర్యాక్లో లేదా ట్రేలో కానీ అమర్చి వాటిని టైం రికార్డ్ గడియారం దగ్గర ఉంచుతారు. కార్మికులు ఫ్యాక్టరీలోకి వచ్చేటప్పుడు తనకు కేటాయించిన రికార్డులను ర్యాక్ నుండి తీసుకొని దాని మీద రికార్డ్ సమయంలో హాజరు వేయవలను ముద్రించి ఆ రికార్డులను వేసే ఏర్పాటు చేసిన ఇంకో ర్యాక్ ఉంచుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టోకెన్ లేదా డిస్క్ పద్ధతి. ఈ పద్ధతి ప్రతి కార్మికునికి ఒక గుర్తింపు నెంబర్ గల టోకెన్ ఇస్తారు. ఫ్యాక్టరీలో గేట్ సమయంలో ఒక పెద్ద బోర్డు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డుపై టోకెన్లను తగిలించి కోకెన్ ఉంటాయి. ప్రతి కార్మికుడు పనిలోకి వచ్చినప్పుడు తన నెంబరు ఉన్న టోకెన్ బోర్డులో ఉన్న కోకెన్ నుండి తీసుకొని పక్కన ఉన్న పెట్టెలో వేస్తాడు. పని ప్రారంభించే వేళ దాటి వెంటనే బోర్డు మూసివేసి టోకెన్ వేసే పెట్టెను తొలగించి మరో పెట్టెను ఉంచుతారు. ఓకే, మరి హాజరు కార్డులు. ప్రతి కార్మికునికి హాజరు కార్డును ఇవ్వవలెను. దానిలో కార్మికుని పేర్లు, శాఖ నెంబర్లు, వేతనపు రేట్లు మొదలగు వివరములు ఉండును. ప్రతి కార్మికుడు ఫ్యాక్టరీలోకి వచ్చేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు అసమయాలకు సూచిస్తూ ఆ రికార్డులపై సంప్రదింపులను చేయవలను. గేట్ దగ్గర ఉండే టైం కీపర్ కార్మికులు పంచింగ్ చేయనప్పుడు వారి పర్యవేక్షిస్తూ ఉండవలను. విభాగాల్లో ఉండే ఫోర్మెన్ వారి విభాగాల్లో కూడా కార్మికులకు సంబంధించి టైం రికార్డులను నిర్వహించవలను. పనిని బట్టి వేతన రికార్డులు. ఈ పద్ధతిలో ప్రతి కార్మికునికి ఒక జాబ్ కార్డ్ లేదా పీస్ వర్క్ రిటర్న్స్ ఇవ్వవాలి. అందులో కార్మికునికి పేరు, నెంబరు, జాబ్ నెంబరు, పని స్వభావం, వేతనపు రేటు మొదలైన వివరాలు ఉండును. కార్మికుడు పనిచేసిన పనిని ఆ రికార్డ్ చేసి దానిపై విభాగపు ఫోర్మెన్ సంతకం చేయవలెను. ఉత్పత్తి చేసిన వస్తువులను కార్మికుడి నుండి స్వాధీనపరుచుకున్న తరువాత స్టోర్ కీపర్ కూడా దానిపై సంతకం చేయవలెను. పని పూర్తి అయిన తర్వాత వస్తువులు నాణ్యతలను
పరిమాణాలను తనిఖీ చేసి పీస్ వర్క్ సూపర్వైజర్ చేయవలెను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూద్దాం క్లాస్లో.